శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. భారత ప్రభుత్వం చేయాలనుకున్న ఒక చట్టం వందే మాతరానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు సార్ భారతదేశ వ్యాప్తంగా వివాదం రేకెత్తుతుంది? ఇప్పుడు హిందూ దేశం అనుకున్నా కూడా తప్పలేదు. భారతదేశాన్ని హిందూ అంటే అది నిజం చెప్పాలంటే మతం కాదు, దేశం పేరు. ఇప్పుడు ఒకప్పుడు పాకిస్తాన్, సరే పాకిస్తాన్ కూడా లేని టైంలో అప్పుడు అది కూడా హిందుస్థానే. ఆఫ్ఘనిస్తాను, అవతల పక్క పర్షియా, వీళ్ళందరికీ మనం హిందుస్థాన్. ఎందుకంటే హిందూ కుష్ పర్వతాలకి అవతల ఉండేది అని ఒక రకం. అలాగే సింధు నది పక్కన ఉండేది. వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని భాషల్లో సా పలకకూడదు, ఫోర్బిడెన్, అంటే సా అనేది అనకూడదు. కొన్ని కొన్ని భాషల్లో జా అనేది అనకూడదు, ఇలా. సో ఆ రకంగా వాళ్ళు దీన్ని హిందూ దేశంగా చూశారు. మనం పెట్టుకున్న పేరు కాదు మనకి హిందువులని, వాళ్ళు పెట్టారు మనకి హిందువులని. మనం సనాతన ధర్మం, వాళ్ళు మనకి ఇచ్చిన పేరు హిందువులు. ఇవాళ మనం నేను హిందువులు, ముస్లిము హిందువే, క్రిస్టియను హిందువే, ప్రతి ఒక్కళ్ళు హిందూ. ఎందుకంటే ఇది హిందూ దేశం. హిందూ దేశం అనేది, హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది దేశం. బట్ ఇప్పుడు ఏమైందంటే రాజ్యాంగంలో ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఈ మతాలు ఏవైతే క్రిస్టియన్, ముస్లిం, ఇటువంటి మతాలు వేరే దేశం నుంచి పుట్టినవి. అలాగే బుద్ధిజము, ఇవన్నీ కూడా ఇక్కడ పుట్టినవి. ఈ హిందూ ఖండం మీద, మన భారత ఖండం మీద పుట్టినవి కాకుండా వేరేవి ఏవైతే వచ్చాయో వాటివి కాని వాళ్ళు హిందువులు అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. అంటే పీపుల్ హూ ఆర్ నాట్ ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ హిందూస్. హిందువులకి వేరే డెఫినేషన్ ఏం లేదు, నువ్వు జంజం వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, ఇలాంటివి ఏం లేదు. ముస్లింలు క్రిస్టియన్లు కాని వాళ్ళే హిందువులు, మిగతా వాళ్ళంతా దళితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది హిందూ. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను హిందువుని అనడం వల్ల, సరే అక్కడ ఈ నేలంతా హిందుస్థాన్ అన్నప్పుడు కూడా కొంతమంది ప్రాబ్లం చెప్తున్నాడు, ఇది ముస్లింలు కూడా కదా, ఇది క్రిస్టియన్లు కూడా అందరిదే, కానీ దాని పేరే హిందుస్థాన్, అది వాళ్ళకి తెలుసు. నువ్వు పాకిస్తాన్లో పోతే ఇప్పుడు ఎవడు ఇండియా అండు, అంతమంది ముస్లిమ్స్ ఇది హిందుస్థాన్ అనే అంటారు, తెలుసా నీకు? ఆఫ్ఘనిస్తాన్లో కూడా దీన్ని హిందుస్థాన్ అనే చూస్తారు. మనం నిజంగా మన పేరు ఏంటి అంటే భారతదేశం, మన ధర్మం సనాతన ధర్మం. సరే ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వీళ్ళందరూ కూడా మనం పూజిస్తుంటాం. వందే మాతరంలో మనం ఫస్ట్ చూస్తున్న ఈ స్టాంజాస్ కాకుండా కొన్ని ఇంకా ఉన్నాయి. బకిం చంద్ర చటర్జీ గారు రాసినప్పుడు మిగతా అవి ఏమున్నాయంటే దాంట్లో కొన్ని చరణాల్లో ఈ దేవీ దేవతల ప్రస్తావన ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి వాళ్ళని పాడమంటే, ఒక ముస్లింని ఇది పాడమంటే వాడికి అబ్జెక్షనే కదా. ఇప్పుడు నేను నిన్ను వచ్చి అల్లాహు అక్బర్ అంటాను, అనమనంట. మన హిందువులు అంటారు, మన హిందువులే చేస్తారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేనేమో పెట్టిన సేమియా పాయసం తింటారు, కేక్ ముక్కలు తింటారు, చాక్లెట్లు తింటారు. అందరూ అనకపోవచ్చు, అందరూ అనకపోవచ్చు కదా. నువ్వు నేనే అనుకో, పెద్ద మనసుతో అంటాం అనుకుందాం. అలాగే అదే సరే, ఈ దేశంలో హిందువులకున్నంత మనస్తత్వం, హిందువులకున్నంత కలుపుగొలుతాను ఎందుకు వేరే వాళ్ళకు ఉండట్లేదు? ఎందుకంటే వాళ్ళు హిందువులు కాదు కాబట్టి. హిందూ మతం ఏం చెప్తుంది? ప్రధానంగా హిందూ మతం చెప్పేది ఏంటంటే టాలరెన్స్. సో పరమత సహనం అనేది మనం ఫస్ట్ నుంచి మన భారతదేశంలో ఉన్నది. సో ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళ మతాన్ని మనం గౌరవించడమే కాకుండా ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళతో పాటు మనం చర్చిలకు వెళ్తాం, మసీదులకు వెళ్తాం, వాళ్ళ పండుగలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు వచ్చి చేసుకునే వాళ్ళు, లేరా? నాకు తెలిసిన కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు మన పండుగలకు వస్తారు, గుళ్ళకు వస్తారు. పాపం వాళ్ళు ఏమి అలా ఏం లేదు, అన్ని రకాలుగా ఉన్నారు, నేనేమి తప్పు పట్టను. కాకపోతే యాజ్ ఎ హోల్ ఒక రూల్ చేసామనుకో, నువ్వు అల్లాహు అక్బర్ అని పాడాల్సిందే రోజు అన్నాను అనుకో, మనకు కోపం వస్తుంది. మనం ఫ్రెండ్లీగా ఏదో వెళ్తాం కావాలంటే, కానీ రూలు నువ్వు పాడాల్సిందే అంటే కోపం వస్తుంది కదా. అలాగే ముస్లిమ్స్కి నువ్వు చచ్చినట్టు దుర్గాదేవి, సరస్వతీదేవి అనే పేర్లు వాళ్ళకి పూజించాలి అంటే అది రూల్ కాకూడదు, ఆప్షనల్ అవ్వాలి. వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు, లేకపోతే లేదు, అంతే కదా. ఆ కోణంలో వందే మాతరాన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఇది కంపల్సరీగా లేదు, పాడాల్సిందే మొత్తం గీతం అని చెప్పంటే మేము ఇది పాడాం,
వ్యాలిడ్ అబ్జెక్షనే కదా అది, అవును. దాన్ని నేను తప్పు పట్టను. ఉమ్. క్రిస్టియన్స్ కూడా ఇబ్బంది ఉండొచ్చు. సో నేనేమంటానంటే ఇంతకుముందు ఉన్న వందే మాత్రం ఏంటి, సుజలాం సుఫలాం సస్యశ్యామలాం మలయజ శీతలాం వందే మాత్రం. ఇది అంతవరకు ఏదైతే మనం చిన్నప్పటి నుంచి రేడియోలో వినేవాళ్ళము, అవును సార్. స్కూళ్ళలో పాడేవాళ్ళము, అంతవరకు ఏ ప్రాబ్లం లేదు. ఉమ్. దట్ కెన్ బి దేర్. నిజం చెప్పాలంటే అంతవరకు ఉన్న వందే మాత్రాన్ని నిజంగా జనగణమన తీసేసి దాన్ని జాతీయ గీతం చేయాలి. అది నా డిమాండ్. ఎందుకు అంటే సరే ఇప్పుడు అబ్జెక్షనబుల్ పాట తీసేసాం కదా, దుర్గాదేవి లేదు, ప్రతి ముస్లిం పాడొచ్చు, ప్రతి క్రిస్టియన్ కూడా పాడొచ్చు. అవును. అండ్ ఇదేమి దైవ స్తోత్రం కూడా కాదు అవును. కాబట్టి పాడొచ్చు. జనగణమన ఎందుకు వద్దంటున్నాను అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరం కూడా బ్రిటిష్ వాళ్ళ చేత బాధింపబడ్డాం. ఈ బ్రిటిష్ వాళ్ళతో బాధింపబడ్డప్పుడు మనకి ఆ కింగ్ జార్జ్ V, ఆ బ్రిటిష్ రాజు భారతదేశానికి వచ్చినప్పుడు వాడి కోసం మోకరిల్లుతూ అయ్యా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు మాకెంతో కొంత దానం చేయయ్యా, మేము అడుగు తినేవాళ్ళం అయ్యా అన్నట్టుగా పాడుతూ ఒక గీతం రాసి ఆయన మోకాళ్ళ ముందు నించొని ఆయన ప్రైజ్ చేసిన గీతమే ఈ జనగణమన. మరి వందే మాత్రం ఏంటి, బ్రిటిష్ వాడు గన్ను లెక్కబెట్టి రాయ్ పొండ్రా మీరు అన్న కూడా రారా దమ్ముంటే కాల్చరా వందే మాత్రం అని చెప్పి తోటాలకు ఎదురెళ్ళిన నినాదం వందే మాత్రం. దానికి దీనికి ఏంటి కంపారిజన్? మీరు సరిగ్గా దాన్ని గమనిస్తే ఆ అర్థం జనగణ మన అంటే జనాలందరం గ్రూప్ గణ అంటే అధినాయక జయ, ఓ అధినాయకుడా నీకు జయం కొడుతున్నాడు. ఎవడు ఈ అధినాయకుడు? కింగ్ జార్జ్ V. భారత భాగ్య విధాత, మా భారతదేశానికి భాగ్యాన్ని ప్రదర్శించే ఓ దాత నీకు జై హే. ఆ జయం ఎవడ కొడుతున్నారు? పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠీ, ద్రావిడ, ఉత్కళ, వంగ వీళ్ళందరూ కూడా నీకు జయం కొడుతున్నారు. జై హే జై హే జై హే. గాహే తవ జయ గాథ, మీ పాటలే పాడుకుంటాం, మీ గాథలే చెప్పుకుంటాం. అది జనగణమన అర్థం. ఎక్కడైనా సరే ఈ జనగణమనలో మనం పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠాని ఊగిపోతుంటాం కదా. పంజాబ్ గొప్పతనం చెప్పావా? సింధు గొప్పతనం చెప్పావా? గుజరాత్ గొప్పతనం చెప్పావా? దేని గొప్పతనం నువ్వు చెప్పలా. పంజాబ్లో సస్యశ్యామలమైన నేల, బోల్డ్ అన్ని వీరులు, అంతమంది. ఒక వీరుడి గురించి కానీ మన జాగ్రఫీ గురించి కానీ లేకపోతే ఎక్కడ కూడా మనం గర్వపడే ఒక్క విషయం జనగణమనలో లేదు. కానీ మనకి తెలియకుండానే పూనకాలు వచ్చేసి జనగణమన అంటుంటాం. జాతీయ గీతం అంటే మన ప్రైడ్, మనకి గర్వకారణం. దాని మొత్తంలో ఏముందయ్యా గర్వకారణం? నాకు ఒక్క పాయింట్ ఎవరైనా సరే చెప్పండి. అదే వందే మాతరం తీసుకో. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అన్నాడు. అక్కడ మాతా నీకు నమస్కారం, వందనం మాత అని చెప్తూనే ఇవన్నీ కూడా మన గొప్పతనాలు చెప్పుకున్నాం. అది ప్రైడ్ అంటే. ఇదేంటి ఎవరికో సెల్యూట్ కొడుతున్నట్టే ఉంది, దాని అర్థం అలాగే ఉంది. తర్వాత 15 అది రాసిన సంవత్సరానికి 1911లో ఆయన రాజు, బ్రిటిష్ రాజు వచ్చినప్పుడు ఆయనకి అయ్యా దాత జై హే, అధినాయక జై హే అని చెప్పి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి ఈ పాట రాసిన తర్వాత అదే రవీంద్రనాథ్ ఠాగూర్కి నైట్ హోడా సర్ బిరుదు ఇచ్చారు. తర్వాత సంవత్సరం తిరగకుండా ఆయనకి నోబెల్ ప్రైజ్ వస్తుంది. రాజే తలుచుకుంటే దెబ్బలు కొరవ అన్నట్టుగా. తర్వాత ఒకసారి జలియన్ వాలాబాగ్లో అటాక్ జరిగింది. 1500 మంది దాకా చనిపోయారు. ఆ పోలీసులు చంపేసిన తర్వాత అందరూ కూడా గట్టిగా తిరగబడ్డారు. ఆ ఉదంతంలో అప్పుడు ఈయన మేల్కొన్నాడు సడన్గా. నాకు ఈ నైట్ బిరుదు వద్దు, నేను వెనక్కి పంపించేస్తున్నాను అని చెప్పి. అంటే నీకు మరి నోబెల్ ప్రైజ్ ఎందుకు పెట్టుకున్నావా? దాన్ని కూడా వెనక్కి ఇచ్చేసి ఉండాల్సింది కదా. ఇక్కడ ఏమంటారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు స్వీడిష్ వాళ్ళు, కాబట్టి అది బ్రిటిష్ వాళ్ళ మీద నిరసన కాబట్టి ఆయన స్వీడిష్ వాళ్ళకి రికమెండ్ చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే నోబెల్ ప్రైజ్ వెనక్కి ఇచ్చేసి నోబెల్ ప్రైజ్కి డబ్బులు కూడా వస్తాయి. ఆ టైంలోనే భారీ అమౌంట్, అది డబ్బులు కూడా వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇది మాత్రం ఇచ్చే డబ్బులు ఎందుకు ఇవ్వలేదని అడుగుతారు. బట్ నోబెల్ ప్రైజ్ వెనక్కి ఇచ్చేసి ఉంటే ఒక నోబెల్ ప్రైజ్ని తిరస్కరించాడు, భారతదేశంలో ఏం జరుగుతుంది అని చెప్పి మొత్తం ప్రపంచంలో చర్చ జరిగేది కదా. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు అంత అరాచకాలు చేస్తున్నారు? ఎంత అద్భుతమైన ఆపర్చునిటీ రవీంద్రనాథ్ ఠాగూర్కి అది. ఒక మనిషి నోబెల్ ప్రైజ్ని తిరస్కరించే స్థాయిలో ఉన్నాడు అంటే ఎందుకు అంత జరిగింది? నోబెల్ ప్రైజ్ తీసుకున్నప్పుడు కూడా నీకు అంత అటెన్షన్ రాదు, దాన్ని పంపించేస్తే అప్పుడు నీకు వచ్చే అటెన్షన్ వేరు. దాన్ని నువ్వు స్వతంత్రానికి వాడుండొచ్చు కదా. ఒకలో నైట్ బిరుదుని పంపించేశాను, సర్ బిరుదుని పంపించేశాను. ఆ తర్వాత ఈయన ఇంకొక 10 ఏళ్లకు ఎప్పుడో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఈయన అందరూ ఆడిపోసుకుంటుంటే ఈ బ్రిటిష్ వాడికి సాలాం కొట్టి ఇవన్నీ తెచ్చుకున్నాడు,
అని చెప్పి సిగ్గులేదు తిడితే ఆయన, నేను జనగణమన రాసింది బ్రిటిష్ రాజు కోసం కాదు, భారత భాగ్య విధాత అంటే బ్రిటిష్ రాజుని పొగిడాను అనుకుంటున్నారా, దేవుడిని పొగిడాను. అధినాయకుడు అంటే బ్రిటిష్ రాజు అనుకుంటున్నారా, కాదు, అది కూడా దేవుడే అని చెప్పి ఆయన ఒక కవరింగ్ ఇచ్చుకున్నాడు. ఆయనకి ఈ పాట రాయమని చెప్పింది అశుతోష్ ముఖర్జీ అనే ఒక ఆయన బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వర్తమానం పట్టుకొచ్చాడు. సార్ ఇట్లా రాజు వస్తున్నాడు 1911 డిసెంబర్లో ఎప్పుడో, ఆ రాజుకి మనం భజన చేయాలి, దానికోసం పాట రాయండి అని చెప్పి ఈయన వెళితే రాసిచ్చి ఒక 15 ఏళ్ల తర్వాత వాళ్ళు అడిగిన మాట నిజమే, నేను కాదన్నా, అప్పుడు నేను రాశాను. కానీ తెలియకుండా రాజుకేమో రాజుని పొగుడుతున్నట్టు అనిపిస్తుంది. అధినాయకుడు అంటే నేనే అనుకుంటాడు పిచ్చోడు రాజు, భారత భాగ్య విధానం అంటే నేనే అనుకుంటాడు పిచ్చోడు రాజు. కానీ నేను దేవుడిని రాశానని ఆ విషయం ఆయనకి తెలియలేదు. అక్కడ నేను ఆయన్ని చీట్ చేశాను అని చెప్తాడనమాట. అంటే ఆయన చీట్ చేసింది ఆయనే, మనల్ని అర్థం కాదు. ఆయన ఏం చీట్ చేసుకోవాలి, ఆయన నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు, నైట్ హుడ్ తీసుకున్నాడు, అన్నీ బాగానే ఉంది. కానీ ఆయన చీట్ చేసింది బ్రిటిష్ వాళ్ళను లేకపోతే ఇండియన్. అది నిజమైతే ఆయన పోనీ ఆయన మాట నిజం అనుకుందాం అంటే బ్రిటిష్ వాళ్ళని మభ్యపెట్టి పాట రాశాడు, పాడారు. కానీ అది మన దేవుని పొగుడుతున్నట్టుగా కూడా ఏం లేదు, దేవుడు దండం పెడుతున్నాం అని తప్ప ఎక్కడ భారతదేశంలో ఒక్క ప్రైడ్ విషయాన్ని, ఒక గర్వకారణమైన విషయాన్ని జనగణమనలో నువ్వు చూపించు, నాకు ఒకటి చూపించు, లేదు. సరే పోనీ ఆయన మాటే ఒప్పుకున్నా కూడా అది డైరెక్ట్గా నేను నీ కోసం రాయను ఏం బిక్కుంటావు అని ఒక అల్లూరు సీతారామరాజు లాగా ధైర్యంగా నించిన వీరుడు కాదు, డొంక తిరుగుడుగా చీట్ చేసినట్టు, అంతే కదా. ఆయన కోసం రాసినట్టు ఆయనకి అనిపిస్తుంది, కానీ మన కోసం రాశాడని చెప్పి చెప్తుంటే ఇట్స్ చీటింగ్. సరే బ్రిటిష్ వాళ్ళని చీట్ చేశాడని చెప్పి మనం సంబరపడదామా, లేకపోతే ధైర్యంగా ముందుకెళ్ళిన నాయకులను చేసుకుందాం. గాంధీ గారు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు, మొహమ్మద్ చెప్పాడు నాకు ఇది నచ్చదు తీసేయండి, దానికోసం నేను నిరాహార దీక్ష చేస్తా, కూర్చున్నాడు. ఆయన చేశాడు, పోరాడాడు, జైలుకి వెళ్ళాడు, అన్నీ చేసుకున్నాడు. వద్దంటే ఆయన జైల్లో కూడా పెట్టారు. అది పోరాటం. ఇదేమిటి ఎండక గొడుగు కాసినట్టు వాళ్ళు ఉన్నంతసేపు జై హే భారత నాయక జై హే, అధినాయక జై హే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయాక, లేకపోతే జనాలు తిరగబడ్డాక లేదు అది కాదు ఇది అని చెప్పడం అనేది ఏ ఎండక గొడుగు పట్టే ఇది. అటువంటి గీతాన్ని మనం ఇవాళ జాతీయ గీతం అని ఉర్రు తొలగిపోతున్నాం. నిజానికి దాన్ని తీసి వందే మాత్రం పెట్టడం అనేది కరెక్ట్.